హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ లెసన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. ఈ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ అయితే వరుసగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది, ట్రాన్స్పిరేషన్ నెసరీ ఈవిల్ అని. అది కూడా ఇంపార్టెంట్ 4 మార్క్సే. ఈరోజు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాన్స్ నుంచి ఏమైనా క్వశ్చన్ రావాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ రెండింటిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంత ఇంపార్టెంట్ ఇవి. అయితే ఇందులో మనం చెప్పుకునేది ఏంటంటే ఈ 4 మార్క్స్, హౌ డస్ ఎసెంట్ ఆఫ్ శాప్ అక్కర్స్ ఇన్ టాల్ ట్రీస్. టాల్ ట్రీస్లో ఎసెంట్ ఆఫ్ శాప్ అంటే వాటర్ పైకి ఎలా వెళ్తుంది టాల్ ట్రీస్లో అన్నది ఈ క్వశ్చన్. అది ఇక్కడ యానిమల్స్కి వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లడ్ ఉంటుంది. బ్లడ్ సర్క్యులేట్ చేయడానికి హార్ట్ ఉంటుంది. సో హార్ట్ అనేది బ్లడ్ని సర్క్యులేట్ చేస్తుంటుంది, పంప్ చేస్తుంది, ఒక పంపులాగా. కానీ ప్లాంట్స్కి వచ్చేసరికి ట్రీస్లోను వాటిలోనూ అలాగే ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషలైజ్డ్ ఆర్గన్ అంటే ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఇది ఒక అద్భుతంగా చెప్పొచ్చు. ఎలాగంటే ఎక్కడో ప్లాంట్ రూట్ అనేది ఏమవుతుందంటే సాయిల్లోని వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది మొత్తం పైకి వెళ్తుంది. అంటే ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే పైనుంచి కిందకి, వాటర్ పైన నుంచి కిందకి రావడం అనేది పెద్ద విషయం కాదు. గ్రావిటేషనల్ ఫోర్స్లో హ్యాపీగా వచ్చేస్తుంది. కానీ కిందన్న వాటర్ పైకి పంపించడం ఎటువంటి హెల్ప్ లేకుండా, అంటే మనకి డే ట్యాంక్లోకి వాటర్ పంపించేటప్పుడు ఏం చేస్తారంటే కింద మోటార్ వేస్తే వాటర్ పైకి పంపిస్తుంది. ఏదైతే ట్యాంక్ ఉంటుందో పైన స్లాబ్ పైన ఆ ట్యాంక్ వైపు పంపిస్తుంది. మోటార్ ఉంది కాబట్టి. మోటార్ లేకపోతే కింద ఉన్న వాటర్ పైకి వెళ్ళడం జరగదు. కానీ పైన వాటర్ కిందకి ట్యాప్ పెడితే ఈజీగా వచ్చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్లో. కానీ ప్లాంట్లోకి వచ్చేసరికి ఎటువంటి స్పెషలైజ్డ్ ఆర్గాన్ లేకుండా, కానీ రూట్లో ఉన్నటువంటి రూట్ అబ్జార్బ్ చేసుకున్న వాటర్ ఏమవుతుంది, ఆ షూట్ స్టెమ్ తాలూకు టిప్ వరకు వెళ్తుంది టాల్ ట్రీస్లోను. మరి ఇది గ్రావిటేషనల్ ఫోర్స్లో ఆపోజిట్లో, అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఇలా వెళ్ళగలుగుతుంది. దీనికి ఏమేమి హెల్ప్ చేస్తున్నాయి అన్నది ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. ఇక్కడ ఎసెంట్ ఆఫ్ శాప్, ఇట్ ఈస్ ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ పైకి వెళ్తుంది. సో ఇక్కడ మనకు ప్లాంట్లో ఏమవుతుందంటే రూట్ సిస్టమ్ నుంచి ఆ షూట్ సిస్టమ్కి పైకి వెళ్తుంది, అప్వర్డ్ మూమెంట్. అందుకని ఇక్కడ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ జైలం. సో వాటర్ ఎందులో ఫ్లో అవుతుంది, జైలంలో ఫ్లో అవ్వడం జరుగుతుంది. జైలం, సో ఇది మనకి ట్రాకర్ ఎలిమెంట్స్ అంటాము. ట్రాకర్ ఎలిమెంట్స్లో జైలము, ఫ్లోయం ఉంటాయి. జైలంలో మనకు వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఫ్లోయంలో ఫుడ్ మెటల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి జైలంలో మనకు వాటర్ ఫ్లో అవుతుంది. ఎలాగా, ఎగైనెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగైనెస్ట్గా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది, పైనుంచి కిందకు ఉంటుంది. కానీ వాటర్ ఏమవుతుంది, రూట్ అబ్జార్బ్ చేసుకొని పైకి వెళ్తుంది. కాబట్టి అందుకనే గ్రావిటీ అంటే ఎగైనెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఇచ్చారు. సో ఇలాగా వాటర్కి అప్వర్డ్ మూమెంట్, ఎలాగా వాటర్ దేలో వెళ్తుంది, జైలంలో వెళ్తుంది. ఏ రకంగా అంటే ఎగైనెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే సెకండ్ పాయింట్ చూద్దాము. ట్రాన్స్పిరేషన్ ప్లేస్ అండ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ఎసెంట్ ఆఫ్ శాప్. ఎసెంట్ ఆఫ్ శాప్ అంటే అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ అని చెప్పుకున్నాం, త్రూ జైలం అని, ఎగైనెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే ఎసెంట్ ఆఫ్ శాప్ ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఎక్కువగా అంటే ట్రాన్స్పిరేషన్ హెల్ప్ చేస్తుంది. సో ట్రాన్స్పిరేషన్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ద ట్రాన్స్పిరేషన్ డ్రైవెన్ ఎసెంట్ ఆఫ్ జైలం శాప్ డిపెండింగ్ ఆన్ ఫాలోయింగ్ 3 ఫిజికల్ ప్రాపర్టీస్. ఒక 3 ఫిజికల్ ప్రాపర్టీస్ అయితే ఈ ట్రాన్స్పిరేషన్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే ట్రాన్స్పిరేషన్ జరుగుతుంటుంది. ఈ ట్రాన్స్పిరేషన్ ఇంకా ఏమవుతుందంటే జైలంలో ట్రాన్స్పిరేషన్ అంటే స్టొమాటోలో జరుగుతుంది ట్రాన్స్పిరేషన్. ఏ ప్రాపర్టీస్ హెల్ప్ చేస్తున్నాయని చూస్తే ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఇచ్చారు. అందులో ఫస్ట్ కోహెషన్ అంటే మీరు చూడొచ్చు, వాటర్ ఎప్పుడు కూడా రౌండ్గా ఉంటుంది. ఎందుకు రౌండ్గా ఉంటుంది వాటర్ డ్రాప్ అంటే వాటర్ మాలిక్యూల్ ఒకదానికోటే ఏమవుతుందంటే అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే మ్యూచువల్ అట్రాక్షన్ ఉంటుంది. అందుకే చూడండి, మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్. ఎప్పుడు వాటర్ అనేది డ్రాప్ ఫామ్లో ఉంటుంది. ఆ డ్రాప్ ఫామ్లో ఉన్నానికి అందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఒకదానికోటి ఏమవుతుందంటే అట్రాక్ట్ చేసుకోవడం వల్ల దగ్గరగా వచ్చి రౌండ్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఏమన్నా అంటే ఈ ప్రాపర్టీని అంటే మనకి ఇక్కడ ఏమిచ్చాడు, మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్కి మధ్యన మ్యూచువల్ అట్రాక్షన్ ఒకదానికోటి అట్రాక్ట్ చేసుకుంటాయి. సో ఇదొకటి హెల్ప్ చేస్తుంది. సో దీని తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఎడిషన్. చూడండి, ఇక్కడ మనకి ఎడిషన్కి వచ్చేసరికి అట్రాక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ టు పోలార్ సర్ఫేస్. సో ఇక్కడ మనకి పక్కన ఏమైనా సర్ఫేస్ ఉంటుందంటే ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ అట్రాక్ట్ చేసుకోవడం ఒకటి, దాన్ని కోహెషన్ అన్నాము. మరి వాటర్ మాలిక్యూల్ ఏమవుతుందంటే పక్కన ఉన్న సర్ఫేస్ ఏదవుతుందో దానికి అట్రాక్ట్ అవుతుంది. సో ఇలా అదర్ సర్ఫేస్కి అట్రాక్ట్ అయ్యేదాన్ని మనం ఏమంటే
ఎడిషన్ అంటాము. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు జైలం వెజల్స్లో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇలా వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతాయి, ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తుంటాయి. తర్వాత ఏమవుతుంది, ఈ పోలార్ సర్ఫేస్కి కూడా ఇది అట్రాక్ట్ అవుతుంది. సో జైలం వెజల్స్ తాలూకు పోలార్ సర్ఫేస్కి వాటర్ మాలిక్యూల్కి రెండింటికి మన అట్రాక్షన్, ఇలా అట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇలా వెళ్ళేదాన్ని మనం ఎడిషన్ అంటాం. కోయిషను, ఎడిషను, ఇది ఈ రెండు హెల్ప్ చేస్తున్నాయి. సో దీంతో పాటు థర్డ్ వన్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ పుల్. సో ఏంటో ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఆల్రెడీ నిన్న ఏదైతే ట్రాన్స్పిరేషన్ నెసరీలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఒక గ్లాస్లో కూల్ డ్రింక్ వేసుకున్నాం. సో కూల్ డ్రింక్లో స్ట్రా పెట్టి మనం ఏమవుతుందంటే నోట్తోనే మనం పీల్చుతున్నాం, లోపలికి సక్ చేస్తున్నాం. మనం పీలుస్తున్నంతసేపు ఈ కూల్ డ్రింక్ ఏమవుతుందంటే స్ట్రా నుంచి పైకి రావడం జరుగుతుంది. మనం పీల్చడం ఆపేస్తే కూల్ డ్రింక్ పైకి రావడం ఆగిపోతుంది. సో దీన్నే మనం ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకి స్టెమ్, ఇది రూట్ అనుకుందాం. సో ఇది మనకి సాయిల్ కింద, ఇది రూట్. ఇది సో దీనిలో జైలం ఉంది. జైలం ఎక్క వరకు ఉంది, రూట్ మిడ్ రిబ్ వరకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. రూట్లో స్టొమాటో ఉంటుంది. స్టొమాటోలో ఏమవుతుంది, ట్రాన్స్పిరేషన్ జరుగుతూ వాటర్ వేపర్ అవుతుంది. వాటర్ వేపర్ అవుతుందంటే మనం పీల్చినట్టు. అప్పుడు ఏమవుతుంది, జైలం అనేది స్ట్రా అవుతుంది. ఈ సాయిల్లో ఏదైతే ఉందో, సాయిల్లో ఉన్న వాటర్ అంతా ఉంది, రూట్ అబ్జార్బ్ చేసుకుని వాటర్ పైకి లాగుతుంది అనమాట. దీన్ని మనం ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. సో పైన లీఫ్లో ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నంతసేపు కింద ఉన్న వాటర్ పైకి పుల్ అవుతుంది. ట్రాన్స్పిరేషన్ ఆగిపోతే వాటర్ పుల్ అవ్వడం కూడా ఆగిపోతుంది. దీన్నే ట్రాన్స్పిరేషన్ పుల్. చూడండి, డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ని అప్వర్డ్ మూమెంట్కి డ్రైవింగ్ ఫోర్స్ అప్లై అవ్వడం జరుగుతుంది. దీన్నే మనం ట్రాన్స్పిరేషన్ పుల్ అంటాం. అంటే వాటర్ మాలిక్యూల్ అట్రాక్ట్ అవ్వడం ఒకటి, వాటర్ మాలిక్యూల్కి పోలార్ సర్ఫేస్ అంటే జైలం వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అట్రాక్షన్ ఒకటి. ఇంకేంటంటే ఈ ట్రాన్స్పిరేషన్ చదువుతున్నసేపు వాటర్ పైకి లాగుతుంది. దీన్ని మనం ట్రాన్స్పిరేషన్ పుల్ అన్నాం. సో ఈ 3 ప్రాపర్టీస్ అయితే ఎసెంట్ ఆఫ్ శాప్కి యూజ్ అవుతున్నాయి. అంటే ఇలా పైకి లాగడం ట్రాన్స్పిరేషన్ పుల్ జరుగుతుంది. ఇలా పైకి లాగినప్పుడు ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్ ఎలా అట్రాక్ట్ అవుతాయి, అలా అట్రాక్ట్ అవ్వడం కూడా ఒకటి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది పోలార్ సర్ఫేస్కి యాడ్ అయిపోతుంటాయి, అంటే జైలం వెజల్స్కి అటాచ్ అయిపోతుంటాయి. సో ఆ రకంగా కూడా పైకి రావడానికి, అంటే ట్రాన్స్పిరేషన్ పుల్కి ఈ రెండు కూడా హెల్ప్ చేస్తున్నాయి ఒక రకంగా. ఆ రకంగా ఎక్కడో రూట్లో అబ్జర్వ్ అయిన వాటర్ పైకి అయితే మనకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా వెళ్ళాలని మనం ఏంటంటే ఎసెంట్ ఆఫ్ శాప్ అని చెప్పి, ఎసెంట్ ఆఫ్ శాప్. ఇక్కడ చూడండి, దీస్ ప్రాపర్టీస్ గివ్ వాటర్ ఏ హై టెన్సైల్ స్ట్రెంత్. ఈ రకంగా మనకి వాటర్ పైకి వెళ్ళాం కావాలి టెన్సైల్ స్ట్రెంత్, ఈ 3 ప్రాపర్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాటర్కి. అండ్ ఎబిలిటీ టు అంటే దట్ ఈజ్ ఏమవుతుందంటే అండ్ ఎబిలిటీ టు రెసిస్ట్ ఏ పుల్లింగ్ ఫోర్స్. దీనివల్ల ఏమవుతుంది, పుల్లింగ్ ఫోర్స్ వస్తుంది, పైకి లాగబడుతుంది వాటర్ అంతా కూడాను. అండ్ హై క్యాపిలారిటీస్ అంటే ఇవి జైలం వెల్స్ అనేవి చాలా థిన్ ట్యూబ్స్లో ఉంటాయి. ట్యూబ్స్లో కూడా వాటర్ కొద్దిగా హై లెవెల్లో ఉంటుంది. దీన్ని మనం హై క్యాపిలారిటీస్ అంటాం. సో దట్ ఈస్ ద ఎబిలిటీ టు రైజ్ దాన్ థిన్ ట్యూబ్స్. అంటే వాటర్ అనేది ఎబిలిటీ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దానిలో టిన్ ట్యూబ్ పెట్టాం. ఈ గ్లాస్లో వాటర్ సర్ఫేస్ కంటే ఈ స్ట్రాలో థిన్ ట్యూబ్లో కొద్దిగా రేజ్ అవుతుంది వాటర్. దీన్నే మనం అంటే ఎబిలిటీ టు రేజ్ ఇన్ థిన్ ట్యూబ్స్ అని ఇచ్చాడు. ఇది ఇక నెక్స్ట్ 5th పాయింట్ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ రిక్వైర్స్ వాటర్. ఖచ్చితంగా ఫోటోసింథసిస్ కూడా వాటర్ కావాలి. ఫోటోసింథసిస్లో వాటర్ యూటిలైజ్ అవుతుంది. వాటర్ ఎంత యూటిలైజ్ అయితే తర్వాత ఏమవుతుంది, స్టొమాటో ద్వారా ఏమవుతుందంటే ట్రాన్స్పిరెన్స్ అవుతుంది. అప్పుడు వాటర్ మళ్ళీ లోపల రావడం జరుగుతుంది. ఆ వాటర్ మళ్ళీ ఫోటోసింథసిస్కి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. 6th పాయింట్ చూద్దాం. ద సిస్టమ్ ఆఫ్ జైలం వెజల్స్ ఫ్రమ్ ద రూట్ టు ద లీఫ్ సప్లైస్ ఏ నీడెడ్ వాటర్. ఇలా మనకి ఈ జైలం వెజల్స్ ద్వారా ఏమవుతుందంటే రూట్ నుంచి లీఫ్కి, దేనికోసం ఫోటోసింథసిస్కి వాటర్ కావాలి కదా. సో కావాల్సినటువంటి ఆ లీఫ్కి అయితే ఈ నీడెడ్ వాటర్ని అయితే మాత్రం సప్లై చేయడం జరుగుతుంది. ఎవరు, జైలం వెజల్స్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ రూట్ నుంచి లీఫ్కి. ఇది ఇక నెక్స్ట్ 7th వచ్చేసరికి ద ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ త్రూ స్టొమాటో. సో ఎవాపరేషన్ లీఫ్లో ఏ పార్ట్లో జరుగుతుంది, ఏ పార్ట్లో అంటే స్టొమాటో, ఎక్కడైతే స్టొమాటో ఉందో స్టొమాటో పార్ట్లో మనకి ఎవాపరేషన్ అంటే ట్రాన్స్పిరేషన్ ప్లాంట్లో ఎక్కడ జరుగుతుందంటే లీఫ్ తాలూకా స్టొమాటో. అందుకని స్టొమాటో ఆఫ్ లీవ్స్ క్రియేట్స్ ద ట్రాన్స్పిరేషన్ పుల్. కాబట్టి ట్రాన్స్పిరేషన్ పుల్ ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే లీవ్స్లో ఉన్నటువంటి స్టొమాటో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇది ఎసెంట్ ఆఫ్ శాప్ సంబంధించినటువంటి
ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.